హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మహిళల కోసమే ప్రత్యేకించి రాశి ఫలితాలు చెప్తున్నానండి. ఇది తొలిసారిగా చంద్ర ఆధారితమైన రాశి ఫలితాలండి. ఇవి మీ వ్యక్తిగత జీవితంకి సంబంధపడ్డది. అంటే భావోద్వేగం, అంతఃప్రజ్ఞ, ఆధ్యాత్మిక అభివృద్ధి ఇవి మార్గదర్శకంగా ఉంటాయి. ఇప్పుడు 5వ వారం జనవరి 29 నుండి ఫిబ్రవరి 4 వరకు మేషరాశి మహిళలకు చంద్ర ఫలితాలు అనేది చూద్దామండి. ఫస్ట్ ఆరోగ్యం గురించి చెప్పాలంటే వార ప్రారంభంలోనే మీకు చంద్రుడు మీ శరీరానికి తగినంత శక్తి అనేది అందింపజేస్తాడనమాట. అంటే కొన్నిసార్లు శక్తి ఎక్కువగా ఉంటుంది, కొన్నిసార్లు తక్కువగా ఉంటుంది. ఎలాగంటే కొంచెం అలసటగా అనేది అనిపిస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే విశ్రాంతి అనేది తీసుకోవాలి. యోగా, ధ్యానం అటువంటివి తీసుకోవాలండి. ఇప్పుడు ధనం గురించి చెప్పాలంటే ఆకస్మికంగా ఖర్చులు అనేది నివారించండి. పొదుపు, చిన్న పెట్టుబడులు ఇవన్నీ కూడా మంచిదన్నమాట. చంద్రుడు మీకు ఆర్థిక ప్రణాళికలతో స్పష్టత అనేది ఇస్తాడనమాట. కుటుంబం గురించి అయితే పాత అపార్థాలు అనేవి తొలగిపోతాయి. అంటే తల్లిదండ్రులు, పిల్లలు, సోదరులు అందరితో చాలా సన్నిహితంగా ఉంటారన్నమాట. స్నేహితుల గురించి చెప్పాలంటే మీ స్నేహితుల్లో మీలో ఎవరైనా ఒకరు మీ సలహా అనేది కోరవచ్చు. వ్యాపారం గురించి చంద్రుడు దాగి ఉన్న అవకాశాలు అనేది చూపిస్తారనమాట. చిన్న ప్రాజెక్టు అది పెద్ద విజయవంతంగా, అది చిన్నదైనా చూసేదానికి చిన్నదే కనిపిస్తుంది ప్రాజెక్ట్, కానీ పెద్ద విజయవంతంగా మారుతుందన్నమాట. సహకారం మంచి ఫలితాన్ని అనేది అందిస్తుంది. పని గురించి చెప్పాలంటే ఏదైనా పని చేసేటప్పుడు మీకు ఓర్పు అనేది చాలా అవసరం. పనులు నెమ్మదిగానే జరుగుతాయండి, కానీ స్థిరమైన ప్రయత్నం అనేది విజయాన్ని అందిస్తుంది. రాజకీయాల గురించి చూస్తే సామాజిక సమస్యలపై ఆకర్షణ అనేది పెరుగుతుంది. చంద్రుడు మీకు స్పష్టత అనేది ఇస్తాడు. అవసరం లేని వాదనల్ని నివారించండి. అంటే మనకి ఏది అవసరం లేకుండా ఉంటుందో వాటిని మాట్లాడకూడదు అన్నమాట. విద్య గురించి చదువు, పరిశోధన, పఠనం అన్నీ సులభంగానే జరుగుతాయి. ఏకాగ్రత అనేది పెరుగుతుంది. అంటే చదువు ఫస్ట్ దానిపైన ఏకాగ్రత పెడితేనే మన చదువు అనేది వస్తుందన్నమాట. ఆధ్యాత్మికం, ధ్యానం, ప్రార్థన ఇవన్నీ మీరు చూడాలండి. చంద్రుడు మీకు మార్గదర్శిగా నిలబడతాడు. ఇంకా మేషరాశి మహిళలు ఈ వారం చంద్రుడు మీ మార్గదర్శికై ధైర్యంగా మీకు ప్రకాశాన్ని అందిస్తాడనమాట. థ్యాంక్ యూ.